అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రశ్నలెదురవుతాయి కదా. వాటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? కొన్నిసార్లు అవి గడిచిపోయిన కాలంలో మన పాత గ్రంథాలలో దాగి ఉంటాయి. ఈరోజు మనం 1946 నాటి అఖండ జ్యోతిపత్రికలోని జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. పరమపూజ్య గురుదేవ్ పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారందించిన ఈ అద్భుతమైన వివేచన మన ఈ ఆధునిక జీవితాలకు ఎలా దారి చూపుతుందో చూద్దాం. ఆహా! ఎంత అద్భుతమైన వాక్యం కదా ఇది. గొప్ప కాంతి మనలోనే ప్రకాశిస్తుంది అంటే మనం వెతుకులాటంతా బయట కాదు, మన లోపలే మొదలుపెట్టాలి. మనలో ఉన్న శక్తిని, ఆ శాంతిని గుర్తించి దాన్ని ఎలా పెంచుకోవాలి, అదే మన ఈ ప్రయాణం. ఈ ఆలోచనను మనసులో ఉంచుకుని ముందుకెళ్దాం. మొదటి భాగం ఒక కాలాతీత జ్యోతి. అసలు 1946లో రాసిన మాటలు ఇప్పటికి మనకెందుకు ఉపయోగపడతాయి? ఎందుకంటే చూడండి, టెక్నాలజీ మారొచ్చు, మన జీవన విధానం మారొచ్చు, కాని మనిషి లోపల జరిగే సంఘర్షణ, శాంతి కోసం వెతుకులాట అది ఎప్పటికీ మారదు. అందుకే ఈ సందేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇక రెండో భాగం పవిత్ర జీవిత మంత్రం. మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం ఒక మంచి జీవితం గడపాలి అని. కాని మంచి అంటే ఏంటసలు? డబ్బు సంపాదించడమా? పేరు తెచ్చుకోవడమా? ఈ బోధనల ప్రకారం అసలైన మంచి జీవితం మన లోపల ఉండే సామరస్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పునాదేంటో ఇప్పుడు చూద్దాం. పవిత్ర జీవితం. ఈ మాట వినగానే మనకు పూజలు, పునస్కారాలు గుర్తొస్తాయి. కాని ఇక్కడ అర్థం అది కాదు. ఆలోచించండి. మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు ఈ మూడు ఒకే దారిలో, ఒకే తాళంలో నడవాలి. అచ్చం ఒక వీణలో అన్ని తీగలు సరిగ్గా శృతిచేస్తేనే కదా మధురమైన సంగీతమొచ్చేది. అలాగే ఈ మూడు అంశాలు కలిసినప్పుడే మన జీవితంలో అసలైన ప్రశాంతత వస్తుంది. మరి ఈ మూడింటిని ఒకే దారిలోకి ఎలా తీసుకురావాలి? దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. అంతా మన ఆలోచనతోనే మొదలవుతుంది. మనసులో మంచి ఆలోచన, ఒక స్పష్టత ఉంటే ఆటోమేటిక్గా మన మాటల్లో దయ, నిజాయితీ వస్తాయి. ఆ మాటలే మనల్ని మంచి పనుల వైపు నడిపిస్తాయి. చూసారా, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. సరే, మనం పవిత్రంగా జీవించాలి అనుకుంటాం, కాని ఎందుకో అది అంత తేలిక కాదు. మనల్ని ఎవరో వెనక్కి లాగుతున్నట్టనిపిస్తుంది. ఆ ఎవరో బయటలేరు, మన లోపలే ఉన్నారు. వాళ్లే మన అంతర్గత శత్రువులు, మన ఆత్మశక్తిని తినేసే పురుగుల్లాంటివి. మరి ఎవరా శత్రువులు? వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? చూద్దాం. ఒక క్షణం ఆలోచిద్దాం. మనల్ని, మన నమ్మకాన్ని నీరుగార్చే ఆ రెండు పెద్ద శక్తులు ఏమై ఉంటాయి? మనల్ని బలహీనపరిచేవి ఏంటి? ఈ అంతర్గత శత్రువులు ఎవరిమీద దాడి చేస్తాయో తెలుసా? మన ఆత్మబలం మీద. ఆత్మబలమంటే మన లోపల ఉండే సహజమైన ధైర్యం, మన ఆధ్యాత్మిక శక్తి. ఇది మనకొక రక్షణ కవచం లాంటిది. ఆ శత్రువులు వచ్చి ఈ కవచాన్ని దెబ్బతీయాలని చూస్తాయి. ఇక్కడ చూడండి, ఇది మన మనసులో ప్రతిరోజూ జరిగే యుద్ధం. ఒకవైపు సందేహం, భయం, ఆందోళన ఇవన్నీ మనల్ని వెనక్కిలాగే సైన్యం. మరోవైపు విశ్వాసం, ధైర్యం, కార్యాచరణ ఇవి మనకు అండగా నిలిచే మిత్రులు. భయం మనల్ని ఆవహించినప్పుడు దానికి మందు విశ్వాసం. సంకోచం మనల్ని కట్టిపడేసినప్పుడు దానికి సమాధానం ధైర్యంగా ఒక అడుగు ముందుకేయడం. ఈ పోరాటంలో మనం ఎటువైపు నిలబడతాం అన్నదే ముఖ్యం. సరే, ఈ యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇక్కడొక 4 స్టెప్ ప్లాన్ ఉంది. 1 ఆత్మపరిశీలన, అంటే నిజాయితీగా మన భయాలేంటో మనమే ఒప్పుకోవాలి. 2 స్వాధ్యాయం, స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవాలి. 3 దృఢమైన కార్యాచరణ, పెద్ద పెద్ద పనులు కాదు, చిన్నవైనా సరే ధైర్యంగా అడుగులు ముందుకేయాలి. ఇక 4ది చాలా ముఖ్యమైంది, సేవ. మన దృష్టిని మనమీద నుంచి తీసి ఇతరులకు సాయం చేయడంపై పెట్టినప్పుడు మన భయాలు వాటంతటవే చిన్నవైపోతాయి. ఓకే, మన లోపల ఉన్న శత్రువులని జయించాం, ఆత్మబలాన్ని పెంచుకున్నాం. మరి ఆ శక్తితో ఏం చెయ్యాలి? దాన్ని మన బయటి ప్రపంచంలోకి ఎలా తీసుకురావాలి? అదే నిజమైన విజయం. సక్సెస్ అంటే ఏంటి? ఆ విజయానికి ఆధ్యాత్మిక సూత్రాలు ఎలా పునాది వేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో సక్సెస్ అంటే ఏంటి? పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అంతేనా? మరి మన ప్రాచీన జ్ఞానం ప్రకారం నిజమైన సక్సెస్ అంటే ఏంటి? ఆ నిర్వచనం వేరేలా ఉంటుందా? ఈ టేబుల్ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. లౌకిక విజయం అంటే లోకం మెచ్చే సక్సెస్, దాని పునాది పోటీ,
దాని లక్ష్యం సంపాదించడం. దానివల్ల వచ్చే ఫీలింగ్ తాత్కాలికం, ఎప్పుడూ ఒక టెన్షన్. కాని నిజమైన విజయం, పునాది మన శీలం, మన క్యారెక్టర్. దాని లక్ష్యం ఇతరులకు సాయపడడం. దానివల్ల వచ్చేది శాశ్వతమైన శాంతి. సో మనం దేనికోసం పరిగెడుతున్నాం అనేది మనమే తేల్చుకోవాలి. నిజమైన విజయమనేది ఒక పెద్ద భవనం లాంటిది అనుకుంటే దానికి ఈ 5 బలమైన స్తంభాలు కావాలి. అచంచలమైన సంకల్పం, అంటే వెనక్కి తగ్గని పట్టుదల. నిర్మలమైన శీలం, నిస్వార్థ సేవ. ఎప్పటికప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకోవడం. అన్నింటికంటే ముఖ్యంగా మనం చేసే పనికి ఒక ఉన్నతమైన లక్ష్యముందని నమ్మడం. ఈ 5 స్తంభాలు బలంగా ఉంటే జీవితమనే భవనం ఎప్పటికీ కూలిపోదు. ఈ ఒక్క వాక్యం చాలు ఈ మొత్తం భాగాన్ని అర్థం చేసుకోవడానికి. మీ విజయం యొక్క ఎత్తు మీ శీలం యొక్క లోతుపై ఆధారపడి ఉంటుంది. వావ్! అంటే మన క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంటే మన సక్సెస్ అంత ఎత్తుకు వెళ్తుంది. అసలు పునాది మన లోపలే ఉంది. సరే, ఇప్పటిదాకా మనం పవిత్ర జీవితం, మన లోపటి శత్రువులు, నిజమైన విజయం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ అద్భుతమైన జ్ఞానాన్నంతా కలిపి మన రోజువారీ జీవితానికి ఉపయోగపడేలా కొన్ని ముఖ్యమైన పాయింట్స్గా చూద్దాం. మనం నేర్చుకున్నదేంటి? మొదటిది, పవిత్ర జీవితం మన ఆలోచనలతోనే మొదలవుతుంది. మన ఆత్మబలమే మన అసలైన ఆస్తి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సందేహం, భయం ఇవే మన ఎదుగుదలకి పెద్ద అడ్డంకులు. మరి భయానికి విరుగుడేంటి? విశ్వాసం. వీటన్నింటికీ ఫౌండేషన్ మన శీలం, మన క్యారెక్టర్. ఇంకా నిజమైన విజయాన్ని సంపాదనతో కాదు, మనం ఇతరులకు ఎంత సాయపడ్డామన్న దానితో కొలవాలి. నిస్వార్థ సేవలో దొరికే ఆనందం దేనిలోనూ దొరకదు. మనం చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన అన్నీ లెక్కలోకొస్తాయి. ఎందుకంటే మన లోపలి ప్రపంచమే మన బయటి ప్రపంచాన్ని తయారు చేస్తుంది. అందుకే మనలోని ఆ జ్యోతిని వెలిగించుకోవడమనేది రోజూ చేయాల్సిన సాధన. ఇక చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇంత గొప్ప ప్రాచీన జ్ఞానం నుండి ఏ ఒక్క చిన్న జ్యోతిని మనం మన జీవితంలోకి, మన ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాం? ఈ మాటలు కేవలం వినడానికి కాదు, మన జీవితంలో ఒక మార్పు తీసుకురావడానికి. ఈ జ్ఞానజ్యోతి మనందరి దారిలో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.